వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్న అవినీతి కార్యక్రమం విచ్చలవిడిగా సాగుతుందని ఫైర్ అయ్యారు. ఇక డబ్బు సంపాదనపైనే తండ్రి కొడుకుల దృష్టి అంతా అంటూ ఎద్దేవా చేశారు. ఓట్లేసిన పాపానికి రైతు సోదరులు బాధపడుతున్నారన్నారు. ఎరువులు, విత్తనాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. ఇక రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఈ సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ, ఎరువులు ఇచ్చే విషయంలో కానీ, పెస్టిసైడ్స్ ఇచ్చే విషయంలో కానీ ఏ విధంగా వారు ఏర్పరిచిన రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయో మీరే ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా ఈరోజు రైతులు వ్యవసాయం చేస్తారు? వర్షాలు బాగుపడినాయి, మా ఏరియాలో అంతా కూడా చెరువులన్నీ నిండాయి. కానీ భూముల్లో పనిచేసే పరిస్థితి ఏ రైతు కూడా ధైర్యం చేయడం లేదు. ఇప్పటికే అప్పులు ఊపిలో కూరుకుపోయారు. మరి వారి గురించి ఇసుమంతా కూడా ఆలోచన చేయడం లేదు. మరి పెద్ద అవినీతి